నా స్క్రీన్ కనిపిస్తుందండి? కనిపిస్తుంది. కనిపిస్తుంది. శ్రీకృష్ణార్యతనోజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. వాసుదేవ. ఈరోజు మనం 12 టిష్యూ రెమెడీస్ ఆఫ్ టిష్యూ సాల్ట్స్ చెప్పుకుంటున్నాము. ఇది వచ్చేసి కంప్లీట్గా హోమియోపతి కాదు అని వాదించే వాళ్ళు ఉంటారు, హోమియోపతి అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఏంటి అంటే హోమియోపతి ద్వారా పొటెంటైజేషన్ చేసి అలాగే మందులు ఇస్తున్నప్పటికీ 12 టిష్యూ రెమెడీస్ కూడా మనకేంటి అంటే దీని మీద కొన్నిటికి సరైన ప్రూవింగ్స్ లేవన్నమాట. అన్నిటికీ కాదు, కొన్నిటికి మాత్రం సరైన ప్రూవింగ్స్ లేకపోవడం వల్ల దీన్ని హోమియోపతి కాన్సెప్ట్కి కొంచెం భిన్నంగా ఉంటుంది అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. కాంట్రవర్షియల్ టాపిక్ అన్నమాట. కానీ ఈ మెడిసిన్స్ మనకి పాలిక్రస్ట్లో ఇందులో ఉన్నప్పటికీ, అంటే ఇప్పుడు నాట్రమ్యూర్ ఉంటుంది ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ నాట్రమ్యూర్ కానీ క్యాలిఫాస్ కానీ లేకపోతే క్యాల్కేరియా ఫాస్ కానీ ఇవన్నీ చాలా పాలిక్రస్ట్లు అన్నమాట. ఓకే, ఇలా పెద్ద పెద్ద రెమెడీలు ఇందులో ఉన్నప్పటికీ కూడా టిష్యూ సాల్ట్స్ లాగా, టిష్యూ రెమెడీస్ లాగా మనం ఇవి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఈ మనం ఎప్పుడైతే మెయిన్ రెమెడీ ఎప్పుడైతే పేషెంట్కి ఇస్తామో దానికి సపోర్టింగ్ రెమెడీస్గా ఇవి బాగా పనికొస్తాయి అన్నమాట. అంటే డే టు డేలో మనకి జలుబు కానీ, దగ్గు కానీ, నీరసం కానీ, ఆర్ పెయిన్స్ కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మైనర్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ హెల్త్కి యాజ్ అ సపోర్టింగ్ రెమెడీ మనకి టిష్యూ సాల్ట్స్ అనేవి బాగా పనిచేస్తాయి. అయితే ఈ టిష్యూ సాల్ట్స్ కాన్సెప్ట్ మనకి అందరికీ అందించింది విలియం సుష్లర్ అన్నమాట. ఈయన హానిమన్ ఫాలోవర్ అయినప్పటికీ ఈయన న్యూట్రిషన్లో బాగా చదువుకున్న ఆయన అన్నమాట. అయితే ఈయన ఏం చేశారు, మన బాడీ కంపోజిషన్ వచ్చేసి ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్తో ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటండి? అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఏవైతే డిరైవ్ చేస్తామో ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటిని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అని అంటాం. ఓకే, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటే ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. ఓకే, కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ షుగర్స్ అన్నమాట. దానితోనే మనకి డే టు డే యాక్టివిటీస్కి ఎనర్జీ అనేది వస్తుంది. ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఆర్ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అని మనకు ఉంటుంది. ప్రతి సెల్కి కూడా మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అని ఉంటుంది. ఆ న్యూక్లిక్ యాసిడ్స్, ఇంకా షుగర్స్, హైడ్రోకార్బన్ ఫ్యూయల్స్ అంటారు. ఇవన్నిటిని కూడా ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా కూడా నాన్ లివింగ్ కాంపోనెంట్స్లో ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి చూసారు, అంటే సాల్ట్స్ కానీ, మెటల్స్ కానీ, యాసిడ్స్ కానీ, బేసెస్ కానీ, ఇలా చాలా చాలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీలో ట్రేస్ అమౌంట్స్లో ఉంటాయి అన్నమాట. ఆర్గానిక్ సబ్స్టెన్స్తో పాటు ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కూడా మన బాడీలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఏదైనా బాడీలో ఉంది అంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటేనే, దానికి ఒక ఫంక్షన్, ఒక సిగ్నిఫికెన్స్ ఉంటేనే అది మన బాడీలో ఉంటుంది. అయితే ఏవైతే ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో అవి ఎప్పుడైతే మనకి డెఫిషియన్సీస్ అవుతాయో మనకు కొన్ని కొన్ని సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అయితే సుష్లర్ అనే ఆయన ఏం చేశారు, ఇలా డెఫిషియన్సీస్ అనేవి ఈ పర్టిక్యులర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ వల్ల వస్తుంది. ఈ సిమ్టమ్ అనేది ఈ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ తక్కువ అవడం వల్ల వస్తుంది. కాబట్టి ఆ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ ని మనం రీప్లేస్ చేయగలిగితే బాడీలో మనకున్న సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి అని చెప్పారు. ఆయన థియరీ అదనమాట. ఓకే, ఇప్పటి వరకు అర్థమైందండి అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాకుండా ఇక్కడ వరకు ఏమైనా ఉందా? ఇది అర్థం కాకపోతే ముందు చెప్పేది అర్థం కాదు.
అర్థమైందా? మరి క్లియర్ గా ఉందండి. ఓకే. Yes, clear. ఓకే. ఇప్పుడు మనకి మెయిన్ టిష్యూ సాల్ట్స్లో మనకి ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయో అవి మెయిన్ ఇవేనమాట. కాల్షియం, ఇప్పుడు దీని మీద ఉంది చూసారా స్లైడ్ మీద, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, దాన్ని మనం నాట్రియం అని కూడా అంటారు. ఓకే, కెమికల్ నేమ్లో సోడియంని నాట్రియం అని కూడా అంటారు. ఓకే, పొటాషియంని కాలియం అని అంటారు. ఓకే, ఐరన్ని ఫెర్రమ్ అని అంటారు. ఓకే, మెగ్నీషియం, సైలీషియా, సల్ఫర్, ఫ్లోరైడ్, ఇవన్నీ బేస్ చేసుకునే ఈ వీటివి మళ్ళీ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మెయిన్ ఎలిమెంట్స్ అయితే ఇవి. ఫస్ట్ ఇవి బాగా తెలుసుకోవాలి. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ ఆర్గన్స్లో, ఎక్కడెక్కడ బాడీలో ఎక్కువగా ఉంటాయి, తగ్గినప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనండి, ఇది బాగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే తర్వాత మనకి కాంబినేషన్స్లో తెలుస్తుంది. కాంబినేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్షియం ఉంది, ఇందులో సల్ఫర్ ఉంది, మనకి కాల్కేరియా సల్ఫ్ అని కాంబినేషన్ ఉంది. ఓకే, కాల్కేరియా సల్ఫ్లో మనకి ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది కదా, ఇప్పుడు బోన్స్ అండ్ టీత్ అని ఉంది కాల్షియంలో, సల్ఫర్లో ఇలా స్కిన్, హెయిర్, నెయిల్స్ అని ఉంది. ఇప్పుడు ఆ కాంబినేషన్లో వాటికి సంబంధించిన సిమ్టమ్స్ మనకు కనిపిస్తాయి. ఓకేనండి, అలాగా మనం ఫస్ట్ దీని మీద మనకి మెయిన్ అవగాహన రావాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నుంచి వద్దాము. ఇప్పుడు కాల్షియం అందరికి తెలిసిందే, దీని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాల్షియం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, దేని మీద ఎక్కడ ఎక్కువ సమృద్ధిగా మనకు కనిపిస్తుంది, ఆర్ కాల్షియం డెఫిషియన్సీ వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ ఏంటి అంటే బోన్స్, టీత్. ఓకే అండి, మెయిన్ అక్కడే ఉంటాయి. అది కాకుండా కూడా కాల్షియం మనకి రెస్ట్ ఆఫ్ ద బాడీలో చాలా వాటికి దాని యాక్షన్ ఉంటుంది. మజిల్ ఫంక్షన్కి కానివ్వండి, ఓకే, యాక్టివిటీకి కానివ్వండి, చాలా వాటికి కూడా ఫంక్షన్ ఉంటుంది. కాకపోతే మెయిన్ మనకి ఆర్గన్లో ఎక్కడ రిచ్గా ఉంటుంది అది మాత్రమే మనం చూసుకుంటున్నాం. ఇది ఒక్కటే ఫంక్షన్ అని కాదు, దిస్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ అనమాట. ఓకేనండి, బోన్స్ అండ్ టీత్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ అన్నమాట. ఫాస్ఫరస్ కూడా మనకి మెయిన్ బోన్స్లోను టీత్లో ఉన్నప్పటికీ మెయిన్ మనం డిఫరెన్స్ కాల్షియంకి ఫాస్ఫరస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది డిఎన్ఏ, ఆర్ఎన్ఏలో మనకు కనిపిస్తుంది. ఓకే, ఫాస్ఫోలిపిడ్స్ అంటారనమాట దీన్ని. ఏంటంటే ఫాస్ఫోలిపిడ్ అంటే అది కాంబినేషన్లో ఉంటుంది. ఫాస్ఫరస్ను మనకి లిపిడ్ అంటే నథింగ్ బట్ కొలెస్ట్రాల్, టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనమాట. మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏలో అది కాంబినేషన్లో ఉంటుంది. నెక్స్ట్ సోడియం. సోడియం దాన్ని నాట్రియం అని కూడా చదువుతాం. మన కాంబినేషన్స్లో కూడా నాట్రమ్ ఫాస్, నాట్రమ్ సల్ఫ్ అలాగే మన కాంబినేషన్లో ఉంటుంది. సోడియం అని మనకు ఎక్కడ కనిపించదు, నాట్రియం అని ఉంటుంది. ఓకే, ఇది మెయిన్గా మనకి ఓవరాల్ బాడీలో. ఇప్పుడు ఉప్పు యొక్క తత్వం ఏంటి, ఉప్పు ఏం చేస్తుందండి, ఇప్పుడు దాని మెయిన్ తత్వం ఏంటి అంటే వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి బాడీలో వాటర్ తక్కువ ఉంది అంటే ఆబ్వియస్లీగా మనకి సోడియం లెవెల్స్ అనేవి, ఒక్క నిమిషం, ఓకే, సో మనకి సోడియంకి ఏంటి అంటే వాటర్తో మనకి మేజర్ లింక్ ఉంటుందన్నమాట. వాటరును మనకి సోడియము ఈ ఏంటారు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ మనకి సోడియం లెవెల్స్ బాడీలో ఎక్కువ ఉన్నాయి అంటే, మన బ్లడ్లో సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే అది ఇంకా ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందండి, బ్లడ్ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. బ్లడ్ క్వాంటిటీ మన బ్లడ్ వెజల్స్లో ఎక్కువ అవుతే ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పైప్లో వాటర్ ఎక్కువ ఫ్లో, ఎక్కువ క్వాంటిటీ ఉంది, అప్పుడు ఫ్లో ఎంత ప్రెషర్ ఎక్కువ అయి వస్తుంది. అదే ఒకవేళ తక్కువ ఉంటే స్లోగా ఉంటుంది ప్రెషర్. అలాగే మన సోడియంకిను మన బాడీ ఫ్లూయిడ్స్కిను డైరెక్ట్ ప్రపోర్షనల్గా మనకి ప్రెషర్ రిలేటెడ్ రిలేషన్ అనేది ఉంటుంది. సో మనం ఇప్పుడు ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే ఫస్ట్ బ్లడ్ ప్రెషర్లోను
ఫ్లూయిడ్‌లోనూ మనం డిఫరెన్సెస్ చూస్తాము. ఆబ్వియస్‌గా ఇప్పుడు బ్లడ్ అనేది ఓవరాల్ బాడీలో మనకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది గాబట్టి, సోడియం సింప్టమ్స్ అనేవి ఓవరాల్ బాడీలో మనకి కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పొటాషియం అన్నమాట. పొటాషియం కూడా మనకి కాలియం, కాలి అనే కనిపిస్తుంది ఇప్పుడు. కాలి, సల్ఫ్, కాలి, ఫాస్ ఇలాంటి కాంబినేషన్స్‌లో మనకి రెమెడీస్‌లో కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు పొటాషియం అనేది ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? బ్రెయిన్, నర్వ్స్, హార్ట్ అండ్ మజిల్స్ అన్నమాట. పొటాషియం అనగానే మనకి మెయిన్‌గా గుర్తు రావాల్సింది నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఓకేనండి. నర్వస్ సిస్టమ్ అంటే మెయిన్ సెంటర్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఏంటి? మెయిన్ సీపీయూ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఏంటి? బ్రెయిన్. బ్రెయిన్‌లోను, నర్వ్స్‌లోను అలాగే హార్ట్ అండ్ మజిల్స్‌లో కూడా పొటాషియం అనేది కాంపోజిషన్ ఉంటుంది. ఒకవేళ తక్కువైనా, ఎక్కువైనా ఈ ఆర్గన్స్‌లోనే మనకి డిఫరెన్సెస్, ఎఫెక్షన్స్ కనిపిస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అన్నమాట. ఐరన్‌లో మనకి దీన్ని ఫెర్రమ్ అని మనకి కనిపిస్తుంది. దాన్ని ఫెర్రమ్ అని గూడా అంటారు. ఇది మెయిన్‌గా మనకి బోన్ మ్యారోలో ఉంటుంది. ఓకే. బోన్ మ్యారో అంటే ఏంటంటే, ఇప్పుడు బోన్ ఉందనుకోండి. బోన్ మధ్యలో ఒక హాలో స్పేస్ ఉండి, అందులో గుజ్జు ఉంటుంది చూసారా? దాన్ని బోన్ మ్యారో అంటారు. మనకి ఏ సెల్ అయినా సరే బాడీలో ఆర్‌బీసీ అయ్యుండొచ్చు, డబ్ల్యూబీసీ అయ్యుండొచ్చు, ప్లేట్లెట్స్ అయ్యుండొచ్చు. ఇవన్నీ మనకి బ్లడ్‌లో ఉన్న కాంపోజిషన్ సెల్స్ అన్నీ కూడా బోన్ మ్యారో నుంచే ప్రొడ్యూస్ అవుతాయి. అక్కడి నుంచే డెవలప్ అయ్యి ప్రతిసారి ఇప్పుడు ఆర్‌బీసీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆర్‌బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్ అన్నమాట. మనకి హిమోగ్లోబిన్ అనేది ఆర్‌బీసీలోనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ఆర్‌బీసీ అనేది 120 డేస్‌కి సెల్ దాని సైకిల్ అయిపోయి అది చనిపోతుంది. ఓకే. మళ్ళీ కొత్త బ్యాచ్ ఆఫ్ ఆర్‌బీసీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అలా బోన్ మ్యారోలో రకరకాల సెల్స్, అందులో స్టెమ్ సెల్స్ ఉంటాయన్నమాట. స్టెమ్ సెల్స్ అంటే వాటికి కొత్త సెల్స్‌ని ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంటుంది. ఓకే. ఆ బోన్ మ్యారోలో ఐరన్ అనేది పుష్టిగా ఉంటుంది. అలాగే ఆర్‌బీసీలో కూడా ఐరన్ అనేది ఉంటుంది. ఓకే. అలాగే ఆర్‌బీసీ అనేది 120 డేస్‌కి మనకి సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. సైకిల్ కంప్లీట్ అయ్యాక అది చనిపోతుందని చెప్పాం. ఎక్కడ చనిపోతుందండి? మనకి స్ప్లీన్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. స్ప్లీన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్‌లో అప్పర్ సైడ్ ఆఫ్ ద అబ్డామెన్‌లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. స్ప్లీన్‌ని మనం గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్‌బీసీ అని అంటారు. అంటే ఏంటంటే ఆర్‌బీసీ సెల్స్ 120 డేస్‌కి మరి ఎలా తెలుస్తుంది స్ప్లీన్‌కి అంటే దేర్ ఇస్ ఎ మెకానిజం. మనం స్ప్లీన్ గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఆర్‌బీసీ డెత్ అనేది స్ప్లీన్‌లో జరుగుతుంది కాబట్టి దాన్ని గ్రేవ్ యార్డ్ అంటే ఏంటంటే శ్మశాన వాటిక అన్నమాట. స్ప్లీన్‌ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్‌బీసీ అని అంటారు. ఐరన్ తగ్గినప్పుడు వీటికి రిలేటెడ్ సింప్టమ్స్ అనేవి వస్తాయి. ఈ మూడిటికి రిలేటెడ్. ఓకేనండి. నెక్స్ట్ మెగ్నీషియం. మెగ్నీషియం అనేది డైరెక్ట్‌గా మనకి మ్యాగ్ ఫాస్, మ్యాగ్ సల్ఫ్ ఇలా మెగ్నీషియం అని డైరెక్ట్‌గా ఉంటుంది. మెగ్నీషియం అనేది మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ మజిల్ అండ్ నర్వ్ ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు మజిల్ యాక్టివిటీ ఇప్పుడు పంప్ అవ్వాలన్నా, ఇప్పుడు మనం నడవాలన్నా, ఓకే. నేను ఇప్పుడు మాట్లాడాలన్నా, మీరు రాసుకోవాలన్నా దేనికైనా కూడా మజిల్ యాక్షన్ అనేది ఉంటేనే అది కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అయితేనే ఇప్పుడు బోన్స్‌కి దానంతట అదే కదిలే శక్తి ఉండదు. మజిల్సే మన బోన్స్‌ని కదుపుతాయి. ఓకే. సో, ఈ మజిల్స్ కదలాలన్నా ఈ కాంట్రాక్షన్స్‌కి, రిలాక్షన్స్‌కి కూడా మనకి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మజిల్‌కిను, నర్వ్‌కి మనకి ఇప్పుడు మజిల్ కదలాలంటే ఎక్కడి నుంచి స్టిమ్యులస్ వస్తుంది? ఎక్కడి నుంచి మనకి మజిల్ కదలాలని ఏది చెప్తుంది? మన బ్రెయిన్ చెప్తుంది. బ్రెయిన్ నుంచి కనెక్షన్ ఏంటండి? మన నర్వ్స్ అన్నమాట. ఓకే. నర్వ్స్ వచ్చేసి మన మజిల్‌కి స్టిమ్యులస్ ఇస్తాయి. ఆ నర్వ్‌కిను, మజిల్‌కి ఉన్న కనెక్షన్‌కి కూడా మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టిమ్యులస్ ఇవ్వడానికి కూడా మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల ఇంప్రాపర్ కాంట్రాక్షన్స్ ఆఫ్ మజిల్స్ వచ్చి క్రాంప్స్ వస్తాయన్నమాట. క్రాంప్స్ వచ్చి మజిల్ క్రాంప్స్ వచ్చి పెయిన్స్ రావడము. ఓకే. ఇలా ఉంటుంది మెగ్నీషియం యాక్టివిటీ. నెక్స్ట్ సైలీషియా. ఓకే అండి. సైలీషియా అంటే ఎక్కడ దొరుకుతుంది? సిలికా. ఇక ఎక్కడ దొరుకుతుంది? మనకి ఇసకలో దొరుకుతుంది. ఓకే. మనకి ఎక్కువగా ఇసకలోను, బంకమట్టిలోను, మట్టిలోను మనకి సిలికా అనే కాంపోనెంట్ ఉంటుంది.
ఇది మన బాడీలో కూడా కాంపోనెంటే. ఎక్కడ ఉంటుంది అంటే బోన్స్ లోను, ఎస్పెషల్ గా బోన్స్ కన్నా కూడా స్కిన్ లో ఉంటుంది. ఓకే. స్కిన్ లో మనకి ఎక్కువగా సిలికా తగ్గినప్పుడు, దీని కాంపోనెంట్ తగ్గినప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఓకే, పాప్యూల్స్, అర్టికేరియా, దురదలు, ఓకే, డ్రైనెస్ ఆఫ్ స్కిన్ ఉండడము, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సల్ఫర్. సల్ఫర్ కూడా మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ స్కిన్. మెయిన్ స్కిన్ అనే చెప్పుకోవాలి. దాని తర్వాత హెయిర్, బోన్స్, మజిల్స్, టీత్, వీటన్నిటిలోనూ సల్ఫర్ కాంపోనెంట్ అన్నమాట. ఓకే. సల్ఫర్ అన్నిటికీ కూడా కాంబినేషన్ ఉంటుంది. మనకి నాట్రంతో సల్ఫర్ ఉంటుంది, కాలియంతో సల్ఫర్ ఉంటుంది, కాల్షియంతో సల్ఫర్ ఉంటుంది. ఓకేనండి. కాంబినేషన్స్ చాలా వాటిలోనూ మనకి సల్ఫర్ పడుతుంది. దీనికి ఏంటంటే సిమ్టమ్స్ ఆఫ్ స్కిన్, హెయిర్, నెయిల్స్, బోన్స్, టీత్ ఇవన్నీ మనకి మిక్స్ అయ్యి ఉంటాయి అన్నమాట దాంట్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరైడ్. ఫ్లోరైడ్ అనేది అందరికి మాక్సిమం తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ అది నల్గొండలోనో ఎక్కడో. అంజన్ గారు కొంచెం మీరు మ్యూట్ చేసుకోరా? అంటే అంటే మీరు కొంచెం మైక్ మ్యూట్ చేసుకోండి. ఓకే. ఫ్లోరైడ్ అండి. ఫ్లోరైడ్ మనకి నల్గొండలో ఫ్లోరోసిస్ అనే కండిషన్ ఉంది. అది మీకు ఐడియా ఉందా? పళ్ళన్నీ ఎల్లో కలర్ గా అయిపోయి వంకర టింకర్ గా అయిపోయి ఈవెన్ బోన్స్ కూడా కాళ్ళు వంకర పడిపోయి అలాగే ఉండిపోతాయి స్టిఫ్ అయిపోయి వాళ్ళకి. అంటే వాళ్ళ వాటర్ కంటెంట్ లో, వాళ్ళు తాగే వాటర్ కంటెంట్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు కాదనుకోండి, ఒకప్పుడు ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండేది. ఇంత పీపీఎం ఉండాలి అని ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ కన్నా ఎక్కువ ఫ్లోరైడ్ అప్పట్లో ఉండేదన్నమాట వాళ్ళ తాగే వాటర్ లో. కాబట్టి వాళ్ళకి అలా తాగడం వల్ల వాళ్ళ పళ్ళన్నీ ఎల్లోయిష్ కలర్ లో అయిపోయి డీఫార్మిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. ఫ్లోరైడ్ అనేది మన టూత్ పేస్ట్ లో కూడా ఉంటుంది. ఫ్లోరైడ్ కాంపోనెంట్. ఫ్లోరైడ్ కాకపోతే ఎంత ఉండాలో అంతే ఉండాలన్నమాట. ఆ ఫ్లోరైడ్ క్వాంటిటీ కరెక్ట్ గా మనం బాడీలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అది మన టూత్ పాడైపోకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పుచ్చిపోవడం కానీ, లేకపోతే విరిగిపోవడం కానీ, లేకపోతే లూజ్ అయిపోవడం కానీ, ఇలాంటి టూత్ డీకేయింగ్ కండిషన్స్ ఉంటాయి కదా, వీటన్నిటి నుంచి ఫ్లోరైడ్ క్వాంటిటీ రైట్ అమౌంట్స్ లో ఉండడం వల్ల, కరెక్ట్ ఉండడం వల్ల మనకి అది ప్రివెన్షన్ అనేది ఉపయోగపడుతుంది. దాంతో పాటు బోన్ అనేది కరెక్ట్ గా గ్రోత్ అవ్వడానికి, బోన్ ఫార్మేషన్, ఇప్పుడు చిన్నపిల్లలు ఎస్పెషల్ గా, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు కాకపోయినా ఫ్రాక్చర్స్ ఇలాంటివి అయ్యాయి అనుకోండి, మళ్ళీ బోన్ ఫామ్ అవ్వాలి కదా, ఆ ఫామ్ అవ్వడానికి కూడా కరెక్ట్ అమౌంట్ ఆఫ్, రైట్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ ఉంటే అది రైట్ గా ఉంటేనే అది కరెక్ట్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది మెయిన్ మనకి తెలుసుకోవాల్సింది. టిష్యూ సాల్ట్స్ మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ తెలియాల్సినవి ఇవన్నీ. ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు అర్థం కాని ఏమైనా ఉన్నాయా? అడగండి ఇప్పుడే. ఒకసారి సల్ఫర్ రిపీట్ చేస్తాను. ఓకే. సల్ఫర్ అనేది మనకి మెయిన్ కాంపనెంట్ ఆఫ్ స్కిన్ అన్నయ్య. ఓకే. స్కిన్ లో మెయిన్ కాంపనెంట్ గా ఉంటుంది. అలాగే హెయిర్, నెయిల్స్ లోనూ ఉంటుంది. అలాగే బోన్స్, మజిల్స్, టీత్ లోనూ కూడా ఉంటుంది. ఇప్పుడు సల్ఫర్ అనేది చాలా వాస్ట్ గా దాని స్పియర్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఓకే. ఆల్మోస్ట్ బాడీలో ఎవ్రీ పార్ట్ మీద కూడా ఉంటుంది. మెయిన్ సల్ఫర్ కి ఉన్న మెయిన్ యాక్షన్ ఏంటి అంటే ప్యూట్రిఫై చేయకుండా ఆపుతుంది అనమాట. రైట్ అమౌంట్ లో ఉంటే. ప్యూట్రిఫికేషన్ అంటే ఏంటి? కుళ్ళిపోవడం అన్నమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ ఇస్ అ కాంపోనెంట్ ఆఫ్ స్కిన్ కదా. ఇప్పుడు స్కిన్ లో సల్ఫర్ క్వాంటిటీ తక్కువైనప్పుడు మనకి పస్ ఫార్మేషన్ మెయిన్ గా. ఓకే. ఈజీగా చిన్న దెబ్బ తగిలినా వాళ్ళకి పస్ ఫామ్ అయిపోతుంది. ఓకేనండి. అలాగే బోన్స్ నుంచి కూడా పస్ వస్తుంది. ఆస్టియోమైలైటిస్ అంటారు దాన్ని. బోన్స్ లో కూడా పస్ ఫామ్ అయ్యి మజిల్స్ కూడా డ్యామేజ్ అయ్యి అక్కడ నుంచి కూడా పస్ వస్తుంది. మెయిన్ గా సల్ఫర్ అనేది ఇలా ప్యూట్రిఫికేషన్ ఆఫ్ ద ఆర్గన్స్ జరుగుతుంది సల్ఫర్ లో. ఓకేనండి. కాకపోతే దీని పొటెంటైజేషన్ లెవెల్లో దీని యాక్షన్స్ వేరేగా ఉంటాయి మళ్ళీ. ఇది జస్ట్ ఓన్లీ మనం టిష్యూ రెమెడీస్ ఆస్పెక్ట్ లోనే మనం చదువుకుంటున్నాం. టిష్యూ సాల్ట్స్ వరకు ఆ లెవెల్లోనే మనం ఇది అంతవరకే నేర్చుకోవాలి ఇది మాత్రం.
ఓకేనండి. ఇవే ఎలిమెంట్స్ మనం పొటెంటైజ్డ్ ఫామ్‌లో దీని స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా వాస్ట్‌గా ఉంటుంది. ఈవెన్ మెంటల్ స్పియర్‌లో గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సైలీషియా ఆర్ సిలికాకి మెంటల్ స్పియర్ చాలా వాస్ట్‌గా ఉంటుంది. మెంటల్ సింప్టమ్స్ ఏంటి ఒక దగ్గర నుంచి వాడి ఫిజికల్ యాక్టివిటీ ఏంటి ప్రతీదీ చాలా స్పియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఓన్లీ టిష్యూ సాల్ట్స్ దేనికి ఇస్తాం? చిన్న చిన్న వాటికి మనకి ఇంటి వైద్యంలా చేసుకోవడానికి మాత్రమే. సో, అది నేర్చుకోవడానికి మాత్రం ఇది మనం బేసిక్ ఐడియా అనేది ఉండాలి. ఓకేనండి. ఓకే. ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? నెక్స్ట్ ఈయన థియరీ ఎలా తీసుకొచ్చారు? సుష్లర్ బయోకెమిక్ థియరీ అంటారు దీన్ని. ఈ 12 టిష్యూ సాల్ట్స్‌ని బయోకెమిక్స్ అంటారు. ఇదిగోండి ఇవి 12 టిష్యూ సాల్ట్స్ కాంబినేషన్స్ చూసుకోండి. కాల్కేరియా ఫాస్, కాల్కేరియా ఫ్లోర్, కాల్కేరియా సల్ఫ్. ఈ 3 కాల్కేరియాతో ఉంటాయి. నెక్స్ట్ నాట్రమ్ ఫాస్, నాట్రమ్ మ్యూర్, నాట్రమ్ సల్ఫ్. ఓకే. నెక్స్ట్ మ్యూర్ అంటే మ్యూరియాటికమ్ అన్నమాట. దాని కాంపోజిషన్ నేను చెప్తాను తర్వాత. నాట్రమ్యూర్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ క్యాలీ ఫాస్, క్యాలీ మ్యూర్, క్యాలీ సల్ఫ్. ఈ కాంబినేషన్ ఉంటుంది మనం ఇచ్చే మందుల్లో. నెక్స్ట్ ఫెర్రమ్ ఫాస్, మ్యాగ్ ఫాస్, సైలీషియా. ఇవి 12. సైలీషియా అంటే నథింగ్ బట్ సిలికా అన్నమాట. మెగ్నీషియం ఫాస్ అంటే మ్యాగ్ ఫాస్ అంటే మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉంటుంది. ఇవి 12 టిష్యూ సాల్ట్స్. మళ్ళీ ఈ స్లైడ్ పెడతాను రాసుకుందరు కానీ ఫస్ట్ థియరీ చెప్పుకుందాం. ఇప్పుడు థియరీ ఆయన ఎలా తీసుకొచ్చారు అంటే హెల్దీ పర్సన్ అనే వాళ్ళకి ఈ అన్ని 12 టిష్యూ రెమెడీస్ కూడా ఈ టిష్యూ సాల్ట్స్ కూడా సమృద్ధిగా సఫిషియెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఎప్పుడైతే ఇలా డెఫిషియన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ వస్తుందో అది ఏదైనా ఉండొచ్చు. ఆ బాడీలో డెఫిషియన్సీ ఉన్నప్పుడు అంటే తగ్గినప్పుడు ఆయా సబ్స్టెన్స్ ఎప్పుడైతే తగ్గినప్పుడు ఆ తాలూకా సిమ్టమ్స్ మనకి డిసీజ్ ఫార్మ్లో కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తగ్గింది, అలాగే ఫాస్ఫరస్ కాంపోనెంట్ కూడా తగ్గింది. అప్పుడు ఏమవుతాయండి మనకి సిమ్టమ్స్ ఏమొస్తాయి? ఫాస్ఫరస్ అ కాంపోనెంట్ ఆఫ్ నర్వ్ బ్రెయిన్ అనుకున్నాం. మెగ్నీషియం ఇస్ అ కాంపోనెంట్ ఆఫ్ మజిల్స్ నర్వ్స్ అనుకున్నాం. అప్పుడు ఏమవుతాయి వీళ్ళకి నర్వ్స్ అండ్ మజిల్స్ కి రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. అంటే నర్వ్స్ మజిల్స్ ఏమొస్తాయి సిమ్టమ్స్? క్రాంప్స్ రావడం, పెయిన్స్ రావడం, ఓకే. ఇన్వాలంటరీగా నర్వ్ స్టిమ్యులస్ ఉండడం వల్ల ఆర్ ఇంప్రాపర్ నర్వ్ స్టిమ్యులస్ ఉండడం వల్ల ఎక్కువ మజిల్ యాక్టివిటీ ఉండడం, దానివల్ల పెయిన్స్ రావడం, ఆర్ తక్కువ మజిల్ యాక్టివిటీ ఉండడం వల్ల పెయిన్స్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంబినేషన్కి అలా ఒక్కొక్క సిమ్టమ్స్ ఉంటాయి. 1, 2 కాదు 20-30 దాకా కూడా మనం చెప్పుకోవచ్చు. టిష్యూ సాల్ట్ స్పెక్ట్రంలో మాత్రం అన్ని సిమ్టమ్స్ మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ ఇలా సిమ్టమ్స్ ఆఫ్ ద డిసీజ్ వచ్చినప్పుడు ఆ తాలూకా టిష్యూ సాల్ట్ రెమెడీస్తో మనం రీప్లేస్ చేయడం వల్ల వాళ్ళకి క్యూర్ అనేది జరుగుతుందన్నమాట. ఈ థియరీ మనకి ఇలా డెఫిషియన్సీ ఉంటుంది, ఇలా దాన్ని మళ్ళీ మనం రీప్లేస్ చేస్తే క్యూర్ జరుగుతుంది అని చెప్పారనమాట. సుష్లర్ థియరీ అంటే అదే టిష్యూ సాల్ట్ థియరీ ఆర్ సుష్లర్స్ బయోకెమిక్ థియరీ అని అంటారు దీన్ని. అయితే కొత్తలో వచ్చినప్పుడు ఇది కంప్లీట్గా హోమియోపతికి అగేన్స్ట్ అన్న అపోహ అందరికీ ఉండింది. కాకపోతే తర్వాత ఏమైంది, ఎందుకు ఇది హోమియోపతియే అని మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే తర్వాత పోను యాజ్ టైం పాస్డ్ ఏం చేశారు, ఈ అన్ని టిష్యూస్ రెమెడీస్ని కూడా ప్రూవింగ్ అనేది తర్వాత చేసుకొచ్చారు. ఫస్ట్ ఆయన ప్రూవింగ్ ఏం చేయలేదు. ఆయన ఏం చేశారు, ఇలా డెఫిషియన్సీస్ ఉండడం వల్ల మనం రీప్లేస్ చేసి తగ్గిపోతుందని థియరీ చెప్పేసి ఆయన ఇలా టిష్యూ సాల్ట్స్ చెప్పుకుంటూ ఆయన ఇండికేషన్స్ చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. తర్వాత చాలా మంది హోమియోపతిస్ తర్వాత ప్రతి డ్రగ్ ప్రూవింగ్ చేసి దాన్ని మెంటల్ స్పియర్లో కూడా వాస్ట్గా దానికి పెద్ద పెద్ద డ్రగ్ ప్రూవింగ్స్ డ్రగ్ పిక్చర్స్ తర్వాత ఎలిసిట్ చేయగలిగారు. ఓకే. ప్రస్తుతానికి మనం ఆయన చెప్పిన థియరీ టిష్యూ సాల్ట్ మనకి తక్కువ పొటెన్సీలో డే టు డే ఎలా వాడుకోవాలో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్పుకుందాం. ఫస్ట్ మనం స్టార్టింగ్ విత్ క్యాల్కేరియా గ్రూప్తో స్టార్ట్ చేస్తాం. క్యాల్కేరియా ఫాస్, ఫ్లోర్, సెల్ఫ్. నాకు ఐడియా ఉన్నంత మటుకు క్లాస్కి ఒక్క రెమెడీ అవుతుంది. మేబీ 12 క్లాసెస్ అవ్వచ్చు.
ఆర్ ఎక్కువ కూడా పట్టొచ్చు. మీన్‌వైల్ మనకి మండే నుంచి అనాటమీ చెప్పుకోవడం. ఫస్ట్ జనరల్ ఆస్పెక్ట్ చెప్పుకొని అనాటమీ అంటే వేగ్‌గా స్టార్ట్ చేయాలి. ముందే స్పెసిఫిక్స్‌కి వెళ్ళిపోతే, డీటెయిల్స్‌కి వెళ్ళిపోతే ఏం అర్థం కాదు. ఫస్ట్ వేగ్‌గా చెప్పుకుంటూ పోయి నెమ్మదిగా అప్పుడు స్పెసిఫికల్‌గా ప్రతి ఆర్గాను, దానికి బ్లడ్ సప్లై గాని, రిలేషన్స్ గాని ప్రతీది తర్వాత దాని ఇన్వెస్టిగేషన్స్ గాని, ఓకే. రిపోర్ట్స్ గాని ఎలా చూడాలి? వాల్యూస్ ఏంటి? నార్మల్ వాల్యూస్ ఏంటి? అవంటే నెమ్మదిగా అయితే స్పెసిఫిక్సే ముందు చెప్పుకుంటే కన్‌ఫ్యూజన్ వచ్చేస్తుంది. ముందు జనరల్స్ చెప్పుకోవాలి. జనరల్ యాక్టివిటీ ఆర్ జనరల్ ఆస్పెక్ట్ ఆఫ్ అనాటమీ చెప్పుకొని తర్వాత స్పెసిఫిక్‌గా వెళ్దాము. అలా చేసుకుందాము. ఓకే అండి. రికార్డింగ్ ఆఫ్ చేసే